మీరు మీరు రోజును మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకూడదు. మీకు ముందుగా ఏమి జరగబోతుందో అర్థం చేసుకోవాలి. మీరు మీ లక్ష్యాలను కలిగి ఉండాలి. మీరు ఏమి చేయగలరు, ఏమి చేయలేరు అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత అమలు చేయాలి. మరియు నేను నేను ఒక అమ్ ఒక ఒక నేవీ సీల్ ఇటీవల చెప్పిన మాట విన్నాను. ఆయన చెప్పారు, మీరు ఉదయం లేచినప్పుడు ఇంకా సమయం ఉంది, మీరు లేచి గెలవాలని కోరుకుంటారు. అది స్పష్టమైన విషయమే. మనందరం గెలవాలనుకుంటాం. ఈ వ్యక్తి గెలిచే విధానం ఏమిటంటే, ఆయన ఎప్పుడూ అలారం మోగే ముందు లేచిపోతారు. ఇప్పుడు ఆయన అలారం మోగిన తర్వాత లేచితే ఆయన ఓడిపోతారు. కానీ అలారం మోగే ముందు లేచితే ఆయన గెలుస్తారు. రోజును ప్రారంభించడానికి గొప్ప మార్గం. నేను చెప్పగలను, మీరు ఒక రొటీన్లోకి వస్తే, ఉదాహరణకి మీరు ఉదయం 5:30కి లేవాలని నిర్ణయించుకుని అలారం పెట్టుకుంటే, చివరికి మీరు 5:20కి లేచే స్థాయికి చేరుకుంటారు. ప్రతిరోజు నేను చేస్తాను. నేను అలారాన్ని 5:30కి పెట్టుకుంటాను. నేను ఎప్పుడూ 5:30 దాటి లేవను. నేను ఎప్పుడూ 5:30కి ముందే లేచిపోతాను. ఆ తర్వాత ఆ నిశ్శబ్ద సమయం మీకు దొరుకుతుంది. అది మీకు కొంత స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, లక్ష్యం మరియు ఉద్దేశపూర్వకతను చూపిస్తుంది. నిజంగా మీరు మీ జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా గడపాలని కోరుకుంటారు. మీరు దాన్ని యాదృచ్ఛికంగా ఉండనివ్వకూడదు. లేవాలి, పనికి వెళ్ళాలి. మీ బాస్ చెప్పిన పనులు చేయాల్సిందేనని నాకు తెలుసు. కానీ మీకు ఒక ఎంపిక ఉంది. మీరు యాంత్రికంగా చేయవచ్చు లేదా పనికి వెళ్ళినప్పుడు మీలో ఉన్న ఉత్తమాన్ని చూపించవచ్చు, కొంచెం ఎక్కువగా చేయవచ్చు. మీరు ఇప్పుడు అలా చేయగలిగితే, నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, రాబోయే పరిస్థితుల్లో ఎప్పుడూ మీలో ఉన్న ఉత్తమాన్ని చూపించే అలవాటు చేసుకోండి. ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఇప్పుడు అలా చేయగలిగితే, ఆ ఉద్దేశపూర్వకమైన జీవితం గడపగలిగితే, మీరు లేచి ఆ నిశ్శబ్ద సమయాన్ని తీసుకుని స్పష్టతను పొందగలిగితే, మనం ముందుకు సాగుతున్నప్పుడు అది చాలా త్వరగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మీరు గమనిస్తారు, మీరు చేయాల్సిన పనులు చాలా చాలా సులభంగా మారిపోతాయి. ఎందుకంటే మీరు ఆత్మనియంత్రణను కనుగొన్నారు, క్రమశిక్షణను కనుగొన్నారు, లక్ష్యాన్ని కనుగొన్నారు, మరియు మీరు ఆ ఉద్దేశపూర్వకతను కూడా కనుగొన్నారు. అక్కడి నుంచి మీ ఊహాశక్తిని స్వేచ్ఛగా పరుగెత్తనివ్వండి. మరియు మాటి చెప్పింది నిజమే. మీరు చేయగలరని మీరు నమ్మితే నిజంగా మీరు చేయగలరు. అది నిజంగా అంత సులభమే. ఇది రాత్రికి రాత్రే జరుగుతుందని అర్థం కాదు. కానీ మీరు చేయగలరని నమ్మితే, మీరు ఉండాలనుకునే స్థాయికి చేరుకోవడానికి మేము మీకు అవసరమైన సాధనాలు ఇస్తాము. నన్ను నమ్మండి, లేదా మేము చేస్తాము, లేదా మిస్టర్ ముఫారో చేస్తారు. అందువల్ల ఇప్పుడు మనం మంచి స్థితిలో ఉన్నాం. కానీ మీపై దృష్టి పెట్టండి. ఉదయం లేచి, మీరు లేవాల్సిన సమయానికి ముందే లేచి, నిశ్శబ్ద సమయాన్ని, ప్రశాంతతను పొందండి. ఆ సమయంలో మీరు మీ గురించి, మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారో అనే ఆలోచించండి. ఆ తర్వాత ఉద్దేశపూర్వకతతో జీవించడం ప్రారంభించండి. మీరు అది చేయగలిగితే, వచ్చే ఏడాది, 2-3 సంవత్సరాలు మనం కలిసి గడిపే కాలం, ఇది ఒక కుటుంబం అని నేను నమ్ముతున్నాను. అవి అసాధారణంగా ఉంటాయని నాకు అనిపిస్తోంది. కానీ ఇది మీతోనే ప్రారంభమవుతుంది. మీరు మీపై దృష్టి పెట్టాలి. స్థితి ఇదే. మీపై దృష్టి పెట్టండి. మీరు ఎంతగానో మెరుగ్గా మారండి. ఆ తర్వాత ఇంకొంత ముందుకు వెళ్ళండి. అక్కడి నుంచి సిద్ధంగా ఉండండి. మనకు ఆకాశమే హద్దు. మనం ఊహించని చోట్లకు వెళ్ళగలం. ఇది మీతో ప్రారంభమవుతుంది. CEO ఎప్పుడూ వదిలిపెట్టని సంస్థలో భాగమై ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇది కేవలం డబ్బు గురించి అయితే ఆయన చాలా కాలం క్రితమే వదిలేసేవారు. అలా ఆలోచిస్తే ఆయన అలాంటి వ్యక్తి అయితే అని నేను ఊహించగలను. కానీ ఆయన అలాంటి వారు కాదు. ఆయన ఫలితాన్ని చూస్తున్నారు. దీర్ఘకాలంలో ఏమి జరుగుతుందో చూస్తున్నారు. మనం ఈ రోజు మాట్లాడుకుంటున్న విషయాన్ని చూస్తే, మీ రోజును ఏది నియంత్రిస్తుందో, తన రోజును దేవుని కృపతో నియంత్రిస్తారు. ఆయన తన రోజును నియంత్రిస్తారు. తాను ఏం చేయాలో నిర్ణయించుకుంటారు. ఆయనకు ఒక లక్ష్యం ఉంది.
ఎవరైనా నేను దీనికోసం పుట్టాను అని చెప్పినప్పుడు అది చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం వారెన్ బఫెట్ అన్నట్టు మీ జీవితంలో 2 అత్యంత శక్తివంతమైన రోజులు మీరు పుట్టిన రోజు మరియు మీరు ఎందుకు పుట్టారో తెలుసుకునే రోజు. మరియు నా నమ్మకం ప్రకారం ఆన్ పాసో లేదా ఈ కంపెనీ నా జీవితంలో ఒక గొప్ప ఎందుకుగా మారింది. 20 ఏళ్ల క్రితం నేను మొదటిసారి అనారోగ్యానికి గురైనప్పుడు నేను ఒక కంపెనీ నుండి వచ్చాను. నేను ప్రపంచం చుట్టూ వివిధ వ్యక్తులతో ప్రయాణించాను. ఇప్పుడు నేను ఏమి చేస్తున్నాను? నేను ప్రపంచం చుట్టూ ప్రయాణిస్తున్నాను, కానీ ఇప్పుడు నేను వర్చువల్ గా చేస్తున్నాను. అంటే అదే విషయం మళ్ళీ జరిగింది. అందుకే నాకు 2 సార్లు వరం లభించింది. తర్వాత నేను మైక్ దాన్లతో కలిసి జట్టులో చేరాను. మేము మంచి, చెడు, ఇంకా భయంకరమైన అనుభవాలన్నింటినీ ఎదుర్కొన్నాం. మేము బయటికి వెళ్లి కొంత డబ్బు సంపాదించగలిగే వాళ్ళం. అవును, మేము చేయగలం. ఇప్పటికీ చేయగలం. కానీ దీర్ఘకాలంలో కోరుకున్నది అది కాదు. మేము ఏమి కలిగి ఉన్నామో అది మాకు తెలియదు. మేము ముందుకు వెళ్లి ఇతరులను చూసిన తర్వాతే తెలిసింది. అవును, వాళ్ళు సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు. వాళ్ళు గెలుస్తారు, పోతారు. వాళ్ళు గెలుస్తారు, పోతారు. మరియు మనం విజయవంతులుగా పిలిచే వాళ్ళు ఓడిపోతే కన్నా కొంతసార్లు ఎక్కువ సార్లు గెలుస్తారు అంతే. కానీ వాళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ తమ వ్యాపారాన్ని నడిపే వ్యక్తిపై ఆధారపడే వాళ్ళు తామే నడిపించకపోతే. ఇంకా 20 సంవత్సరాలు ఆన్‌లైన్‌లో, 21 సంవత్సరాలు ఆన్‌లైన్‌లో ఉన్న తర్వాత కూడా నేను ఎప్పుడూ ఒక వ్యాపారాన్ని కలిగి లేను. అక్కడ సీఈఓ వ్యాపారమే అతని ఆ కంపెనీకి హృదయం, ఆత్మ నిజంగా పట్టుదలతో ఉంటాడు. మేము ఇంకెక్కడికి వెళ్ళాలి, అందుకే మేము వెళ్ళడం లేదు. ఏమైనా నాకు చెప్పాల్సింది అంతే. మైకీ, నీ దగ్గర ముగింపు మాటలు ఉన్నాయా డాన్? అవును, ఉన్నాయి. అవును, మాటి. అవును, నేను తెలుసా ఉద్దేశపూర్వకత ఎంత ముఖ్యమో. మరియు నాకు గుర్తుంది 6.5 సంవత్సరాల క్రితం మాటి, డాన్, నేను వచ్చి మిస్టర్ ముఫ్తో మాట్లాడే అవకాశం లభించింది. ఆయన దృష్టి, ఆయన ఎటు వెళ్తున్నారో గురించి మాట్లాడాం. ఆయన మనతో పూర్తిగా సరిపోలిపోయారు. స్పష్టంగా ఆయన మమ్మల్ని మించిపోయారు. చాలా ఎత్తులో ఉన్నారు. కానీ 6.5 సంవత్సరాల క్రితం నాకు లక్ష్యాలు ఉన్నాయి. నేను మిస్టర్ ముఫారాను విన్నాను. ఆ నిశ్శబ్ద సమయాల్లో నేను నా కోసం లక్ష్యాలు పెట్టుకున్నాను. నాకు నమ్మకం ఉంది మార్టీ, డాన్ కూడా అదే చేశారు. మరి నేను ఆ విషయం గురించి మాట్లాడితే కొంతమంది అంటారు, మీరు ఏదో జరిగే వరకు, ఆ లక్ష్యాలు నెరవేరే వరకు వేచి ఉండాలి. అది నిజం కాదు. గత 6.5 సంవత్సరాల్లో నేను 6.5 సంవత్సరాల క్రితం పెట్టుకున్న లక్ష్యాల్లో సుమారు 85% సాధించాను. ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా నేను సాధిస్తాను. దాని గురించి నాకు ఎలాంటి ఆందోళన లేదు. కానీ ఇది మిస్టర్ ముఫారా మన ముందుంచిన దానివల్లే, ఆయన దృష్టి వల్లే, ఆయన ఎక్కడికి వెళ్తున్నారో దానివల్లే నాకు, మార్టీకి, డాన్కి మనం పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి అవకాశం లభించింది. అంతేకాదు, ఇంకా ఎక్కువ సాధించగలిగాం. నమ్మండి, ఆ ప్లస్ అనేది చాలా పెద్దది. ఎందుకంటే నా లక్ష్యాలు మనం ఇప్పుడు ఉన్న స్థాయితో పోలిస్తే, మిస్టర్ ముఫారా మనల్ని తీసుకెళ్లిన స్థాయితో పోలిస్తే చాలా చిన్నవే. ఇది అంతా మీతోనే మొదలవుతుంది. మీరు ఏది కోరుకుంటున్నారో మీరు నిర్ణయించుకోవాలి. మీరు దాన్ని వెతకాలి, దాని గురించి ఆలోచించాలి, పరిశీలించాలి. ఆ తర్వాత మీలాంటి ఆలోచనలున్న వారితో, మార్టీ, డాన్, నేను లేదా కంపెనీలో మీలాంటి ఆలోచనలున్న ఇతరులతో సంబంధం పెట్టుకోవాలి. ఇవి కష్టం కాదు, కానీ ఒక్క రాత్రిలోనే జరగవు. నా లక్ష్యంలో 80% సాధించడానికి 6.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇంకా నేను సాధించని 15% తర్వాత జరుగుతుంది. బూమ్! అప్పుడు అది ఒక 100% అవుతుంది. కొత్త లక్ష్యాలు, మీరు ఇంకా ఎత్తుకు వెళ్తారు. కానీ ఇది అంతా మీరు ఎవరో,
ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తెలుసుకోవడమే. మీరు దీన్ని మీరే తెలుసుకోవడం ముఖ్యం. మేము మీకు అది చెప్పలేము. మీరే తెలుసుకోవాలి. మీరు అది తెలుసుకున్న తర్వాత మీకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. వారు వాటికి సమాధానం చెప్పగలరు. ఉంటాయి. మేము చెప్పలేకపోతే మిస్టర్ మోఫారా చెప్పగలరు. అందువల్ల మేము ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నాం. నేను గత 6.5 సంవత్సరాలకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. అలాగే రాబోయే 6 నెలల గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. మార్టీ, ఇదే నా నుంచి అందరికీ. అద్భుతంగా ఉంది. ముందుకు సాగు డాన్. బాగుంది. నేను ఇంకొక పదాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. మనం బ్యాక్ ఆఫీస్లో చూసిన పర్సెవరాన్స్, ధైర్యంగా ముందుకు సాగడం అనే పదాన్ని, మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే తమ బ్యాక్ ఆఫీస్లో లాగిన్ అయి సందేశాన్ని చదివిన, వార్తలు చదివిన, ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న నాయకుడు ఇలా ధైర్యంగా ముందుకు సాగి మధ్యలో ఆగిపోకుండా ముందుకు వెళ్ళినప్పుడు ఎందుకు చాలా మంది ఆగిపోలేదు అనుకుంటున్నారు? అతను ఆగిపోలేదు కాబట్టే అతను తన దృష్టిపై నమ్మకం పెట్టుకున్నాడు. తన లక్ష్యాన్ని సాధించగలడని తెలుసు. అతను కొన్ని అడ్డంకులను దాటాల్సి వచ్చింది. వాటిని దాటేందుకు మేము అతనితో కలిసి ఉన్నాం. అందుకే నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే లాగిన్ అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు అందరూ ధైర్యంగా ముందుకు సాగినందుకు ధన్యవాదాలు. మరియు మేము చేయాలనుకుంటున్నది మీకు కొంత సమాచారం ఇవ్వడం, మీరు ఆలోచించాల్సిన కొన్ని విషయాల గురించి, మీరు ఆలోచించకపోయే విషయాలు, లేదా కొంతకాలం క్రితం ఆలోచించి మళ్ళీ పట్టించుకోని విషయాలు. ఉదాహరణకు, మీరు మీ సమయాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏమిటి? మీరు ఎలా మెరుగుపరుచుకోవచ్చు? ఇవి అన్నింటినీ ప్రోత్సహించడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. చిన్నవి, సరళమైనవి, విషయానికి దగ్గరగా ఉంటాయి, కానీ ఆస్వాదిస్తున్నాం. మాతి. అద్భుతం. సరే, నాకొక చిన్న తీర్పు ఉంది. ఈ రోజు ఈ వార్తల గురించి దాంట్లో కొంత భాగం పాతదే అయినా కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. నేను దాన్ని సంక్షిప్తంగా తయారు చేశాను, మీరు చూడటానికి, మరికొంత సమాచారం ఇవ్వడానికి. యూట్యూబ్ తక్కువ నాణ్యత గల కంటెంట్ పై చర్యలు తీసుకుంటోంది. జూలై 15 నా ప్రకటనల చెల్లింపులు తగ్గిపోతాయి. ఐర్లాండ్ ప్రజల వినియోగాన్ని నియంత్రించేందుకు కొత్త వాట్దాగ్ను ప్రతిపాదించింది. లండన్ మరియు సింగపూర్లో ట్రాఫిక్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇంటెల్ రియల్సన్స్ ను విడదీసి రోబోటిక్స్ కోసం $50 మిలియన్ కేటాయించింది. కొత్త అధ్యయనం ప్రకారం కోడింగ్ టూల్స్ నిపుణుల అభివృద్ధిని మందగిస్తాయని చూపించింది. కస్టమర్ను హీరోగా మార్చండి. ఎందుకు గొప్ప బ్రాండ్లు విజయవంతమవుతాయి? ఒక బ్రాండ్ తనను తాను హీరోగా చూపించుకుంటే అది మాట్లాడుతుంది. కస్టమర్ను హీరోగా చేస్తే అది కనెక్ట్ అవుతుంది. ప్రజలకు ఇంకొక ఉత్పత్తి కావాలని అనిపించదు. వారు విజయం సాధించే మార్గాన్ని కోరుకుంటారు. మీరు మార్గదర్శిగా ఉండండి. వారికి దారి చూపించండి. వారిని ఎదగనివ్వండి. వారిని గెలవనివ్వండి. ఎందుకంటే మీ కస్టమర్ హీరోగా మారినప్పుడు అక్కడికి చేరుకోవడంలో ఎవరు సహాయపడ్డారో వారు గుర్తుంచుకుంటారు. కస్టమర్ను హీరోగా మార్చండి. అదే విధంగా మీరు నమ్మకాన్ని నిర్మించగలరు. అదే విధంగా మీరు అభివృద్ధి చెందుతారు. నా అనుమానం ప్రకారం ఇది $4 ట్రిలియన్. నవీడియా చిప్ డిమాండ్ తో నడిపించబడుతూ $14 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ను చేరిన తొలి కంపెనీగా మారింది. చైనా కోసం ప్రత్యేకంగా రూపొందించిన నవీడియా చిప్. నవీడియా CEO హువాంగ్ చైనా సందర్శనకు ముందు చైనాకు ప్రత్యేకంగా కస్టమ్ చిప్ ను రూపొందించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఓపెన్ఏఐ బ్రౌజర్ ను నిర్మిస్తోంది. గూగుల్ కు పోటీగా ఓపెన్ఏఐ చాట్‌జిపిటి తరహా బ్రౌజర్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. చెఫ్ రెస్టారెంట్ ప్రారంభించాడు. ఈ సెప్టెంబర్లో దుబాయ్లోని బుహు ప్రపంచంలోనే తొలి ఆధారిత మెనూను ప్రవేశపెట్టనుంది. విద్యుత్ గ్రిడ్లపై ఒత్తిడిని పెంచుతోంది. అమెరికా విద్యుత్ గ్రిడ్లు పెరుగుతున్న డేటా సెంటర్ విద్యుత్ వినియోగంతో ఒత్తిడిలో ఉన్నాయి. అమెజాన్ ను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. గూగుల్ యొక్క ఆధిపత్యానికి పోటీగా అమెజాన్ లో మరిన్ని $బిలియన్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. గూగుల్ AI మౌలిక సదుపాయాలపై $75 బిలియన్ పెట్టుబడి పెట్టింది. AI భవిష్యత్తుకు శక్తినిచ్చే డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడి. సామ్సంగ్ One UI 8 విడుదల చేసింది. FOLB 7 మరియు FLAP 7 లాంచ్ అయ్యాయి. వీటిలో AI ఆధారిత మల్టీటాస్కింగ్,
ఆడియో టూల్స్, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. గేమ్ నటులు ఏఐ ఒప్పందంపై ఓటు వేస్తున్నారు. సాగాఫ్ట్రా ఏఐ వాయిస్ లైక్నెస్ లక్షణాలతో సమ్మెను ముగించవచ్చు. డీప్ఫేక్ రుబియో స్కామ్ పెరుగుతోంది. నకిలీ రుబియో వాయిస్ అమెరికా టాప్ అధికారులను లక్ష్యంగా చేసుకుంది. భద్రతా హెచ్చరిక జారీ చేయబడింది. ఏఐ విద్యుత్ గ్రిడ్ పై ఒత్తిడి పెడుతోంది. డేటా సెంటర్లు అమెరికా విద్యుత్ గ్రిడ్ ను గరిష్ట స్థాయికి నెట్టేస్తున్నాయి. ఈ వేసవిలో రేట్లు పెరిగే అవకాశం ఉంది. యూరోఫైటర్ ఏఐ పరీక్ష. ఏఐ టూల్స్ సైనిక జెట్ రేస్ లో యుద్ధ నిర్ణయాలను మెరుగుపరుస్తున్నాయి. నివిడియా 4 ట్రిలియన్ విలువను చేరుకుంది. ఏఐ చిప్ డిమాండ్తో నివిడియా చారిత్రాత్మకంగా 4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ను సాధించింది. హాంకాంగ్ లో జెన్ఐ సమ్మిట్ ప్రారంభమైంది. ప్రపంచం మారుతోంది, అలాగే శక్తి కూడా మారుతోంది. కృత్రిమ మేధస్సు ఇక భవిష్యత్తు కాదు, అది ఇప్పుడే వాస్తవం. కానీ గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది. AI నయం చేయగలదు, నిర్మించగలదు, మనం నైతికతతో దారితీస్తే లక్షల మందిని ప్రోత్సహించగలదు. కానీ తప్పు చేతుల్లో అది చీల్చగలదు, మోసం చేయగలదు, నాశనం చేయగలదు. మనిషిని మోసం చేయకుండా సేవ చేసే AI కోసం మనం డిమాండ్ చేయాలి. ప్రాణాన్ని గౌరవించే, గోప్యతను ఆదరించే, మరచిపోయిన వారిని ప్రోత్సహించే AI కావాలి. ఎంత ఖర్చైనా, ఎంత ఒత్తిడైనా మనం సరైన దాన్ని అనుసరిస్తాం. ఎందుకంటే పరిశుద్ధమైన, నైతికమైన AI మంచి సాంకేతికత మాత్రమే కాదు, అది ఒక నైతిక స్థానం, ఒక గ్లోబల్ మిషన్, పోరాడదగిన భవిష్యత్తు. ఎంచుకునే సమయం ఇదే. ఎందుకంటే పరిశుద్ధ, నైతిక AI మంచి సాంకేతికత కాదు, అది నైతిక స్థానం, గ్లోబల్ మిషన్, పోరాడదగిన భవిష్యత్తు. పరిశుద్ధ, నైతిక AI కోసం నిలబడండి, ఎందుకంటే మానవత్వ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది మన నినాదం. IBM PWR11 AI చిప్స్ విడుదల చేసింది. కొత్త చిప్స్ వేగవంతమైన, మరింత సురక్షితమైన AI పనితీరును దాదాపు శూన్య డౌన్ టైంతో హామీ ఇస్తున్నాయి. ఓహియో పాఠశాలలు AI విధానాలను తప్పనిసరి చేశాయి. 2026 మధ్య నాటికి అన్ని Q12 పాఠశాలలు నైతిక వినియోగాన్ని ప్రోత్సహించేందుకు AI వినియోగ మార్గదర్శకాలను రూపొందించాలి. డీప్ఫేక్ రుబియో స్కామ్. ఒక AI వాయిస్ అమెరికా కార్యదర్శి మార్కో రుబియోను అనుకరించడంతో జాతీయ భద్రతా హెచ్చరికలు వచ్చాయి. సామ్సంగ్ లాభాలు పడిపోయాయి. చైనాకు 56% AI చిప్ ఎగుమతి పరిమితులు సామ్సంగ్పై తీవ్ర ప్రభావం చూపించాయి. పెద్ద స్థాయిలో షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని ప్రణాళిక. XAI నుండి GR4 విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 9న ఎలాన్ మస్క్ యొక్క XAI తమ తదుపరి తరం మోడల్ను ప్రత్యక్షంగా ఆవిష్కరించనుంది. పోటీ మరింత వేడెక్కుతోంది. చైనా స్వయంచాలక అద్దె కార్లను పరీక్షిస్తోంది. బైడు మరియు కర్ ఇంక్ వుహాన్లో స్వయంచాలక అద్దె కార్లను 7 రోజుల వరకు బుకింగ్కి అందుబాటులోకి తెచ్చాయి. AI భాషా అన్వేషణలో కొత్తగా కనిపించిన అభ్యాస మార్పును పరిశోధకులు వెలికితీశారు. ఇది అవగాహనను, భద్రతను మెరుగుపరుస్తుంది. ఈ రోజు టెక్నాలజీ భవిష్యత్తును ఆకారం ముఖ్యమైన కథనాల్లోకి లోతుగా వెళ్దాం. FDA తాజాగా ఎల్సా అనే AI సహాయకాన్ని ప్రారంభించింది. ఇది తనిఖీలు మరియు లేబుల్ తనిఖీలను ఆటోమేట్ చేసి ఆహార రికార్డులను వేగవంతం చేయడంలో AI భద్రత. గూగుల్ యొక్క జెమినీ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇందులో ఒకప్పుడుగా పేరుగాంచిన లోగన్ కిల్పాట్రిక్ AIలో పాల్గొనడాన్ని ముందుండి నడిపిస్తున్నారు. EU తమ AI అనుగుణత మార్గదర్శకాన్ని ఈ సంవత్సరం చివరి వరకు వాయిదా వేసింది. తద్వారా వ్యాపారాలు రాబోయే నిబంధనలపై అనిశ్చితిలో ఉన్నారు. యూరోపియన్ ప్రచురణకర్తలు ప్రతిఘటిస్తున్నారు. గూగుల్ AI సారాంశాలు తమ వెబ్సైట్ ట్రాఫిక్ను తగ్గిస్తున్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక డీప్ఫేక్ వీడియో కాల్ మోసంలో ఆశ్చర్యకరంగా $25 మిలియన్ దొంగిలించబడ్డాయి. AI ఆధారిత మోసాలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. క్లౌడ్ఫ్లేర్ ముందడుగు వేసింది. డిఫాల్ట్ గా AI క్రాలర్లను బ్లాక్ చేస్తోంది మరియు సైట్లకు కంటెంట్ యాక్సెస్ కోసం వాట్లకు ఛార్జ్ చేసే అవకాశం ఇస్తోంది. యూకేలో ఛానల్ 4 తమ స్ట్రీమింగ్ సర్వీస్లో పూర్తిగా AI ద్వారా రూపొందించిన ప్రకటనలను పరీక్షిస్తోంది. దీనివల్ల ప్రకటన తయారీ వేగంగా మరియు తక్కువ ఖర్చుతో జరుగుతోంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ను విండోస్ మరియు క్లౌడ్లో ప్రవేశపెడుతోంది.
ఎప్పుడూ లేనంతగా ఉత్పాదకత సాధనాల్లోని తీసుకువస్తోంది. సామ్సంగ్ రేపు కొత్త ఫోల్డబుల్స్ మరియు గెలాక్సీ ఐ టెక్నాలజీని ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. 3 మడతల ఫోన్ రాబోతుందా? చివరగా సింగపూర్లో పరిశోధకులు ని ఉపయోగించి కొత్త పదార్థాలను కనుగొంటున్నారు. దీనివల్ల పరిశోధన మరియు అభివృద్ధి సమయం సంవత్సరాల నుండి నెలలకు తగ్గుతోంది.